అల్లు అర్జున్ డైరెక్ట్ చేయాలని చాలా మంది దర్శకులు అనుకుంటారు. ఇందుకోసం ఒక్క అవకాశం వస్తే చాలు అని ఎదురు చూసేవాళ్ళు చాలా మందే ఉన్నారు. పుష్పతో పాన్ ఇండియన్ స్టార్గా గాను మారిన ఐకాన్ స్టార్తో సినిమా అంటే వాళ్ళు కూడా పాన్ ఇండియన్ స్టార్స్ అయిపోవచ్చు కదా. అందుకే ఈ ఛాన్స్ కోసం చూస్తూ ఉంటారు. ఈ ఛాన్స్ రీసెంట్గానే పాన్ ఇండియన్ ఆడియన్స్ని ఆకట్టుకున్న జవాన్ డైరెక్టర్ అట్లీకి వచ్చింది. ప్రస్తుతం తమిళ్లో టాప్ డైరెక్టర్స్లో ఒకటిగా ఉన్నాడు అట్లీ. షారుఖ్ ఖాన్తో చేసిన జవాన్ మూవీతో పాన్ ఇండియన్ రేంజ్లో మెప్పించాడు. ఈ సినిమాకు మంచి అప్లోజ్ వచ్చింది. అతని నెక్స్ట్ ప్రాజెక్ట్ అల్లు అర్జున్తోనే అనే వార్తలు గతంలోనే వచ్చాయి. ఆల్రెడీ లైన్ చెప్పి ఐకాన్ స్టార్ను ఒప్పించాడు కూడా. ఇక లేటెస్ట్గా ఈ ప్రాజెక్ట్ ఆగిపోవచ్చనే వార్తలు వస్తున్నాయి. అది కూడా అట్లీ వల్లనే కావడం విశేషం. అల్లు అర్జున్ సినిమాను డైరెక్ట్ చేయాలంటే తన రెమ్యునరేషన్ 60 కోట్లు అని చెప్పాడట అట్లీ. ఒకే ఒక్క పాన్ ఇండియన్ మూవీ ఉన్న అట్లీకి ఆ రేంజ్ రెమ్యునరేషన్ అంటే చిన్న విషయం కాదు. అప్పుడు అల్లు అర్జున్ ఇంకెంత డిమాండ్ చేయాలి? అందుకే అట్లీకి అంత పారితోషికం ఇవ్వడం కంటే ప్రాజెక్ట్ ఆపుకుంటే బెటర్ అని నిర్మాతలు ఆలోచిస్తున్నారట. అయితే బౌండ్ స్క్రిప్ట్ రెడీ అయ్యి అది మైండ్ బ్లోయింగ్ అనేలా ఉంటే మళ్ళీ ఈ కాంబో సెట్ అయినా ఆశ్చర్యం లేదు. బట్ ఒక్క సినిమాకు 60 కోట్ల రెమ్యునరేషన్ అనేంత సీన్ నిజంగా అట్లీకుందా అనేదే పెద్ద ప్రశ్న. ఇప్పటి వరకు తమిళ్లో చేసిన సినిమాలన్నీ చాలా వరకు కిచిడి కథలే. అయినా మార్కెట్ ఉన్నప్పుడు దానికి ట్రిపుల్ రేంజ్లో డిమాండ్ చేయడం ఇండస్ట్రీలో ఎప్పుడూ ఉండేదే.